వైసీపీ కార్యకర్త ఒక చేయలేనట్టుగా ఒక యాక్షన్ చేశారు. మళ్ళీ 10 నిమిషాల్లో 2 చేతులు బయటకు వచ్చి యాక్షన్ చేశారు. ఈ రకంగా మీది ఫేక్ పార్టీ, మీ ప్రచారమే ఫేక్. ఏదో ఒక రకంగా ప్రజల్లో అయోమయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము అప్రమత్తంగా ఉన్నాం, ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు అర్థమైంది. ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సమస్యలు వస్తున్నాయి, పంటలు విపరీతంగా వస్తున్నాయి, దిగుబడి బాగా పెరిగింది. దీంతో ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. ఎందుకంటే మనం ఎక్కడికైతే పంపిస్తామో అక్కడ కూడా పండించుకుంటున్నాం. అయినా సమస్యలు అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. చివరిగా చెప్పండి, ప్రధానంగా రాయలసీమ పైన టీడీపీ ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి ఉంది. మొన్న మొహనాడ అయితే కానీ, వైనాడ్ పులివెందుల జెడ్పీటీసీ కానీ, ఇవాళ ఏదైతుందో సూపర్ హిట్ సూపర్ 6 ప్రోగ్రామ్ కూడా రాయలసీమ వేదికగా నిర్వహించడానికి కారణం ఏమి? అంటే రాయలసీమ పైన పూర్తి పట్టు సాధించడానికి ఈ సభలు ఏర్పాటు చేస్తున్నాను. పట్టు సాధించడానికి కాదు, ఎప్పుడు రాయలసీమలో కొంత రిజల్ట్స్లో తేడా ఉండేది. ఫస్ట్ టైం ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాయలసీమలో ప్రజలు ఆదరించారు. దీనికి తోడు నిన్న లేదు మొన్న జరిగినటువంటి జడ్పీటీసీ, అవి కూడా ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గం. ఎంత ప్రజలు ఆదరిస్తున్నప్పుడు మనం వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెంట్ ఇవ్వాలి, ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. వారికి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రాధాన్యత ఇచ్చాం. అందులో భాగంగా మొన్ననే హంద్రీనివ జలాలు ఇచ్చాం. ఇవన్నీ ఎందుకు? గతంలో పరిపాలించినటువంటి వ్యక్తి రాయలసీమ బిడ్డే కదా. ఈ ప్రాంతంలో 5 సంవత్సరాలు ఇరిగేషన్ మీద ఒక పైసా ఖర్చు పెట్టలేదు. పోనీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నీటితో స్ప్రింక్లర్లు, డ్రిప్పులు పెట్టి నీరిచ్చేవాళ్ళు. 5 సంవత్సరాలు ఒక్క పైసా, ఒక్క మోరడు లేకపోతే ఒక్క మీటరు గొట్టం కూడా ఎక్కడ పెట్టకుండా మొత్తం అన్యాయం చేసి రైతులకి ఈరోజు మాట్లాడుతుంటే ఆశ్చర్యమే. మేము మళ్ళీ 100% సబ్సిడీ, స్ప్రింక్లర్లు, డ్రిప్పులు ఇస్తున్నాం. హార్టికల్చర్ రాయలసీమకు హబ్బుగా మారింది. సమస్యలు వస్తున్నాయి, అందరూ పంటలు పెట్టేటప్పుడు కొంత ధరలు తగ్గొచ్చు, కానీ హార్టికల్చర్కి ఇది ఒక హబ్బుగా తయారు చేసి స్ప్రింక్లర్లు, డ్రిప్పులు, కావలసినటువంటి సదుపాయాలను ఇచ్చే అన్ని విధాల ముందుకెళ్తున్నాం. రాయలసీమ జీవితం అంతా ఎప్పుడు ఎన్నికొచ్చినా తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏకి ఎప్పుడు అండగా ఉంటుంది.